శ్రీగురుభ్యో నమః. శ్రీగణేశాయ నమః. మధ్యే తయోర్మరుత్పథ లంఘిత విటపాగ్ర విరుతకలకంఠ శ్రీపారిజాతవాటి శ్రియమనిషం దిశతు శీతలోద్దేశ. ఈ శ్లోకం తాలూకు తాత్పర్యం, శ్రీపురం యొక్క పంచలోహము మరియు వెండి ప్రాకారాల మధ్యలో ఆకాశమంత ఎత్తైన కొమ్మలపై కోయిలుల గానముతోనూ చల్లని ప్రదేశములతోనూ శోభిల్లే పారిజాత వృక్షముల వనం ఉంది. ఈ పారిజాత వనము మాకు ఎల్లప్పుడూ సంపదలను ఇచ్చుగాక అన్నది ఆ శ్లోకం తాలూకా తాత్పర్యం. అమ్మవారి యొక్క శ్రీపురంలో అనేకములైనటువంటి పారిజాత వృక్షములతో కూడుకున్న మహా అద్భుతమైనటువంటి వనం ఉంది. ఆ వనం శ్రీపురం యొక్క సౌందర్యాన్ని సూచిస్తుంది. అలాగే కోయిలల గానము శ్రీపురంలో ఉండేటటువంటి ప్రశాంతతని సూచిస్తాయి. అలాంటి ప్రశాంతమైనటువంటి చిత్త వృత్తులతో మనము అమ్మవారి పాద పద్మాదులను పట్టుకోవాలి. తద్వారా అమ్మవారు మనకి సమస్త శుభ సంపదలను కలిగిస్తుంది అన్నది ఆ శ్లోకం తాలూకా ఆంతర్యం. హరి ఓం. స్వస్తి.